హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ షార్ట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇలా వీడియో చూసి చాలా రోజులు అయిపోయిందనమాట చేసి. ఇప్పుడు ఇలా వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, మనకి పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదండి. వాళ్ళు బిజీగా స్కూల్కి వెళ్ళిపోవడం, మళ్ళీ బిజీగా రావడం చేస్తున్నారు. వాళ్ళ ఎనర్జీ కొంచెం లాస్ అవుతుంది కదా. మనం ఆ ఎనర్జీని రీగెయిన్ చేయడానికి ఒక చిన్న స్వీట్ అయితే మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను అనమాట. ఇంతకీ స్వీట్ అంటున్నారు, చెయ్యాలి అంటున్నారు, ఎంత టైం పడుతుందో ఏంటో అనుకొని హరి అయితే పడద్దండి. జస్ట్ 5 minutesలో తయారైపోద్ది అనమాట. మనం వండాల్సిన పని లేదండి. గ్యాస్ కూడా ఆన్ చేయకుండా మనకు స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోద్ది. మన దగ్గర ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోద్ది అనమాట. ఓన్లీ మిక్సీ, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటే స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోద్ది. చాలా టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా అనమాట. ఇంతకీ ఆ స్వీట్ ఏంటో చూసేద్దామా? నాతో పాటు మీరు కూడా ఆ స్వీట్ ఏంటో చూసేయండి. స్వీట్ చూసే ముందు ఎప్పుడు స్వీట్ చేసాక పట్టుకొని తీసిదాను కదా, అలా కాకుండా లాస్ట్లోనే ఆ స్వీట్ ఏంటి అన్నది మీకు చూపిస్తాను. దానికంటే ముందు ఆ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఏంటి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అన్నది మీకు అయితే చూపించేస్తాను. ఇందులో మీకు కనిపిస్తున్నాయి కదా, బాదం, పిస్తా, జీడిపప్పు, నువ్వులు. నేను 4 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానండి. బాదం వచ్చేసి ఒక 10 pieces తీసుకున్నాను. జీడిపప్పు కూడా అలాగే ఒక 10 pieces. గుళ్ళు కింద కాకుండా పలుకుల కింద తీసుకున్నాను అనమాట. అంటే ఇలా పలుకుల కింద ఒక 10 తీసుకున్నాను. పిస్తా కూడా పుట్టు తీసేసి ఒక 10 తీసుకున్నాను. ఒక 3 spoons అనమాట. మీకు మెజర్మెంట్ ఒక 50 grams, ఒక 50 grams నువ్వులు తీసుకున్నాను అనమాట. తెల్ల నువ్వులు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మెత్తగా ఫైన్గా పౌడర్ చేసేయాలి. దండి చూపించేస్తాను పౌడర్ ఎలా చేశానో ఏంటో అన్నది. ఇవైతే ఇందులో వేసాను. మనకి స్వీట్ టేస్ట్గా రావడానికి, టేస్ట్ బాగుండడానికి ఇందులో వచ్చేసి ఒక్క ఇలాచీ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. మనం ఏం స్వీట్ చేసినా ఇలాచీ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదండి. దాని గురించి ఇలాచీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇందులో వచ్చేసి ఇలాచీ అయితే వేస్తున్నాను. అలానే ఇదిగోండి, ఒక్క ఇలాచీ తీసుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. ఇలాచీ వేసేసాను అనమాట. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి, ఫైన్ పౌడర్గా. మిక్సీ పట్టేసి అలా వెళ్ళి ఎలా వచ్చేస్తాను, ఇక్కడ ఉంది. ఫైన్గా పౌడర్ చేసేసాను, చూసే కదా. ఫైన్గా అంటే మెత్తగా కాదు, బరకగా కాదు, ఇలా కొంచెం కనిపిస్తుంది కదా. ఈ పౌడర్ని మనం అదే బౌల్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ప్రిపరేషన్ ఏంటి అంటే, ఇందులోకి వచ్చేసి మనకి మరి స్వీట్ అంటే తీపి ఉండాలి కదా. తీపి ఉండడం గురించి అనేది ఇందులో వచ్చేసి మనం షుగర్ కలుపుతారా. షుగర్ మంచిది కాదు కదా, ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తాయి అంటారు. ఇవి కూడా క్యాలరీసే, కానీ కొంచెం డ్రై ఫ్రూట్స్ కదా, మనకి అంత ఉండదు కదా. దాని గురించి ఈ పౌడర్ వచ్చేసి మనం బెల్లం పౌడర్ అయితే కలుపుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ మిక్సీ చేసేసుకొని ఉంది నా దగ్గర బెల్లం పౌడరు. మీ దగ్గర ఏమైనా అవైలబుల్గా లేకపోతే ఇవి మిక్సీ పట్టేశాక ఒక 100 grams తీసుకోండి. బెల్లం అయితే కొలత చెప్పాను. ఒక 50 grams వచ్చేసి నువ్వులు, ఒక 10 బాదం, 10 జీడిపప్పు, 10 పిస్తా పప్పు, ఒక యాలక్కాయ, ఒక 100 grams బెల్లం. ఓకే, ఇవి మెజర్మెంట్స్ అన్నమాట. అదే మెజర్ చేసుకోవాలి మనమైతే. బెల్లం అయితే వేసేద్దామండి. మనమైతే ఈ పౌడర్లో ఇంకోండి, నేను మెజర్మెంట్ చేసుకున్నాను కదా బెల్లం పౌడర్, అది కూడా వేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపించే విధంగా, అంటే నేను ఎదురుకుంటా కనిపిస్తున్నాను కదా, ఇది కనబడుతుందో లేదో అన్న ఉద్దేశంతో ఇలా మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను అనమాట. మంచిగా బెల్లం కలిపేసుకున్న తర్వాత పాలు యాడ్ చేసుకోవాలండి. ఇందులో పౌడర్ చేసేసాం కదా, పాలు ఎలా యాడ్ చేసుకోవాలి అంటే, మనం ఇందులో కాచి చల్లార్చిన పాలన్నా తీసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటాయి కదండి, అవి కూడా తీసుకోవచ్చు. మనకి ఏది బాగుంటుంది. నేనైతే పచ్చిపాలే తీసుకున్నానండి, ఎందుకంటే ఇవి కొంచెం కూడా పొయ్యి మీద చేయకుండా ఉండాలి అనుకున్నాను కదా, దాని గురించి నేను పచ్చిపాలే తీసుకున్నాను అనమాట. ఈ పచ్చిపాలను ఇందులో వేసి మంచిగా, ఇది ఎలా అంటే గట్టిగా చపాతీ ముద్దలా కలుపుకోవాలన్నమాట. బాగా ఎక్కువ పాలు వేసేసుకోకూడదు, జార్ అయిపోద్ది. కొంచెం పాలు వేసుకొని కలుపుకో, లడ్డూలు చేసుకునేలా ఉండాలన్నమాట. పాలు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇదైతే మనమైతే కలిపేసుకున్నాం కదా. ఇంతకీ ఈ స్వీట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మ్యాంగోతోనే ఈ స్వీట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మామిడికాయ నచ్చిన వాళ్ళకి స్వీట్ అయితే సూపర్ అంటే సూపర్ అనుకుంటారు. ఎలా అయినా పిల్లలకి మామిడికాయలు అంటే ఇష్టం కదండి. మధ్యలో హెల్తీగా ఇలా అలాంటిది పెడితే వాళ్ళకి టేస్ట్ నచ్చి ఇంకా మంచిగా తింటారు. హెల్త్కి హెల్త్, మన పని కూడా అవుతుంది కదా. అలానే ఇది మామిడికాయ అనేది బాగా ముగ్గింది అయితే తీసుకోకూడదండి. ఇలా పచ్చిగా ఉండాలి, కొంచెం కాయ గట్టిగా పచ్చిగా ఉండాలి. ఇలాంటి కాయలు తీసుకోవాలన్నమాట. బాగా పేస్ట్ లాంటిది అయితే అస్సలు రాదనమాట ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేయడం. దీన్ని అయితే మంచిగా ఇలా తీసుకొని ఇలా పీల్ చేసేసుకోవాలి. ఇలా నేనైతే ఒక సైడ్ అంతా పీల్ చేసేస్తాను. ఇలా పీల్ చేసిన తర్వాత మనం ఇలా పొటాటో చిప్స్ చేసుకుంటాం కదా, ఇలాంటి స్టాండ్ కానీ లేదంటే చాకుతో సన్నగా స్లైసెస్ కింద చేసుకోవాలండి. నేనైతే మాత్రం దీంతోనే ఇలా స్లైసెస్ కింద అయితే చేసి చూపిస్తాను మీకైతే. మామిడికాయని పట్టుకున్నాను, ప్యాడ్ పెట్టి స్లైసెస్ కింద వస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి ఇలా స్లైసెస్ కింద చేసుకోవాలి. మ్యాంగో అంతా కూడా ఇలా స్లైసెస్ కింద అయితే చేసుకోవాలి మనమైతే. మీ దగ్గర ఇలాంటి చెక్కిది లేకపోతే చాక్ ఉంటుంది కదా, దాంతో ఇలా సన్నగా స్లైడ్ అనమాట, ఇలా స్లైసెస్ కింద. నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు, పర్లేదు వచ్చింది. ఇలా సన్నగా స్లైసెస్ కింద తీసుకుంటే మన స్వీట్కి అయితే ఉపయోగపడుతుంది. ఇంకొండి స్లైసెస్ కింద కట్ చేసుకున్నాం కదా, ఇది నేను చేతిలో పెట్టుకొని జస్ట్ ఇందాక కలిపి పెట్టుకున్న ముద్దని ఇలా ఒక బుల్లెట్లా. మనం కోవా పూరి చేసాం కదా రీసెంట్గా, ఒక వారం అవుతుందేమో అప్లోడ్ చేసి, ఒక 10 days. అలా కోవాలో పూరి పెట్టి అలా పెట్టుకుంటాం. అలా ఇది కూడా స్వీట్ అంతే అనమాట. జస్ట్ ఇలా చుట్టుకోవాలి. ఇది ఇలా తినేస్తే టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట. ఇవన్నీ ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు అయితే. నేనైతే ప్రిపేర్ చేస్తానండి, మీకు కనిపిస్తుంది కదా. ఇవైతే చుట్టడం అయితే చాలా కష్టం అండి, టాస్క్ అనమాట. మనకి టేస్ట్ అయితే బాగుంటాయి కానీ చుట్టడం, మరి మామిడికాయ అనేది ఇలా చుట్టేటప్పటికి బద్దలాపు కింద వచ్చేస్తుంది కదా, అలా వచ్చేసి నేను క్యాన్ చూపిస్తాను మీకు దింపి. నాకైతే 7 pieces అయినాయండి. నేను చేసిన కొంచెం దానికి 7 వచ్చినాయి అనమాట, బుల్లెట్స్ లాగా. ఆ 7కి ఈ 4 అనేవి పర్ఫెక్ట్గా వచ్చినాయి. మిగతా 3 అనేది మనం చుట్టడంలో ప్రాసెస్లో పోయినాయి అనమాట. ఇదైతే టేస్ట్ చూసానండి, పోయినాయి అన్నాను కదా 3, అందులో అయితే నేనైతే టేస్ట్ చూసాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. ఎప్పుడో ఒకసారి పిల్లలకి బోర్ కొట్టినప్పుడు ఇలా ఏమైనా వెరైటీగా చేసి పెడితే వాళ్ళకి నచ్చుతుంది కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడే ఇంకా ట్రై చేసేయాలి, ఎందుకంటే మనకి సీజన్ కూడా అయిపోతుంది, మామిడికాయలు కూడా అయిపోతాయి కదా, దాని గురించి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని ఇలా అయిపోయే వీడియోస్ ఏమన్నా అంటే ఒక 5 minutesలో అయిపోయే వీడియోస్ ఏమన్నా ఉంటే కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ అయితే ఇలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.